హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఇవాళ నుండి మన ఛానల్లో మరొక ఇంపార్టెంట్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ అయిన EC2 మీద వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో అసలు EC2 అంటే ఏంటి, ఇంకా EC2లో ఉన్న రకరకాల ఇన్స్టెన్స్ టైప్స్ ఏంటి, వాటి వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి, వాటితో పాటుగా ఏడబ్ల్యూఎస్లో ఇన్స్టెన్స్ పర్చేసింగ్ ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటి, ఆ తర్వాత ఒక EC2 ఇన్స్టెన్స్ని ఎలా లాంచ్ చేయొచ్చు అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. నా ఛానల్లో నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ అయిన తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఆఫ్టర్ దట్ వీడియో కంటెంట్ మీకు నచ్చితే లైక్, నచ్చకపోతే డిస్లైక్, అలాగే ఒక కామెంట్ కన్స్ట్రక్టివ్గా నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు, ఏం చేస్తే మన వీడియోలో క్వాలిటీ పెంచవచ్చు, ఇలాంటి విషయాలు చెప్తూ ఒక కామెంట్ కూడా పాస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ ECC పేరులో 2 Cలు ఉన్నాయి కనుక దీన్ని సింపుల్గా EC2 అన్నారు. EC2 అంటే ఆన్లైన్ విర్చువల్ మిషన్ సర్వీస్. ఈ సర్వీస్ ద్వారా మనకి కావాల్సిన హార్డ్వేర్ కెపాసిటీతో కంప్యూటర్ సర్వీసెస్ని విర్చువల్గా పొందొచ్చు. AWS వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకున్న రీజన్లో ఉన్న డేటా సెంటర్లో మనం రిక్వెస్ట్ చేసిన కాన్ఫిగరేషన్తో ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసి ఇంటర్నెట్ ద్వారా మనకి యాక్సెస్ కంట్రోల్ అనేది ఇస్తారు. రీజియన్ డేటా సెంటర్ అంటే ఏంటన్నది మన ప్రీవియస్ వీడియోలో అంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఇంట్రడక్షన్లో చెప్పాను. మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఓకే, ఆ ఇన్స్టెన్స్ని యాక్సెస్ చేయడం కోసం మనకు ఒక IP, యూజర్ ID, పాస్వర్డ్లను కూడా సప్లై చేస్తారు. అవి యూజ్ చేసుకుని మనం ఆ EC2 ఇన్స్టెన్స్ని వాడుకోవచ్చు. ఆ ఇన్స్టెన్సెస్లో జనరల్ కంప్యూట్ యాక్టివిటీస్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లాంటివి చేసుకోవచ్చు, లేకపోతే సర్వర్స్గా కూడా వాడుకోవచ్చు. దాన్ని మనం విర్చువల్ సర్వీస్ అంటాం. మన అవసరాలకు తగినట్లుగా EC2లో రకరకాల ఇన్స్టెన్స్ టైప్స్ అనేవి ఉంటాయి. కావలసిన ఇన్స్టెన్స్ టైప్ సెలెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. వాడుకున్న టైంకి AWS వాళ్ళు డిఫైన్ చేసిన టారిఫ్ల ప్రకారం మనం బిల్ పే చేయాల్సి ఉంటుంది. మన ఇళ్లలో కానీ ఆఫీసుల్లో కానీ ఉపయోగించే డెస్క్టాప్స్ ఆర్ ల్యాప్టాప్స్లో ఉండే హార్డ్వేర్ కెపాసిటీ అంటే ర్యామే కావచ్చు, హార్డ్ డిస్కే కావచ్చు, ఇంకా సంథింగ్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇలా మిగిలిన హార్డ్వేర్ అనేవి ఒక సర్టెన్ కాన్ఫిగరేషన్తో ఉంటాయి. అవి మనం కొంటున్నప్పటి అవసరాలకు సరిపోవచ్చు, కానీ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్కి సరిపోకపోవచ్చు. ఒకవేళ సరిపోకపోతే ఎలక్ట్రానిక్ డివైసెస్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేసుకున్న ఐటమ్ అయినా సరే కొద్ది రోజుల్లోనే దానికంటే బెటర్ ఫీచర్స్ ఉన్న ఐటమ్ మార్కెట్లోకి రిలీజ్ అయిపోతుంది. ఉదాహరణకి సెల్ ఫోన్స్ తీసుకుంటే వాటిలో ఉండే ఫీచర్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అయితే మనం సెల్ ఫోన్ ఇష్టం వచ్చినట్లుగా అప్గ్రేడ్ చేసుకోలేకపోవచ్చు, కానీ క్లౌడ్ సర్వీసెస్ను ఉపయోగించి మనకి అవసరమైన కాన్ఫిగరేషన్తో కంప్యూటర్ సర్వీసెస్ని మనం పొందగలం. ఇవాళ 4GB ర్యామ్, 512GB హార్డ్ డిస్క్ అనేవి మనకి సరిపోవచ్చు, కానీ రేపన్న రోజున మనకు వచ్చే కొత్త రిక్వైర్మెంట్స్కి అవి సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు మనం సాధారణంగా సర్వీస్ సెంటర్కి వెళ్ళడము, లేకపోతే ఆఫీస్ సిస్టమ్స్ అయితే కనుక మన కంపెనీలోనే ఉండే నెట్వర్క్ టీం ద్వారా న్యూ హార్డ్వేర్ ఇన్స్టాల్ చేయించుకోవడం ద్వారా మన సిస్టమ్ కెపాసిటీ పెంచుకుంటూ ఉంటాం. కానీ దానికోసం మనం టైం, మనీ 2 ఇన్వెస్ట్ చేయాలి. అదే సమయంలో ఇవాళ అప్గ్రేడ్ చేయించుకున్న హార్డ్వేర్ కెపాసిటీ కూడా మళ్ళీ కొంతకాలం తర్వాత సరిపోకపోవచ్చు. సో అలా అవసరానికి తగినట్లుగా ప్రతిసారి టైం, మనీ ఇన్వెస్ట్ చేసి కాన్ఫిగరేషన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా విర్చువల్గా కావాల్సిన కాన్ఫిగరేషన్తో కంప్యూటర్ సర్వీసెస్ని వితిన్ మినిట్స్లో పొందడానికి AWS వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ EC2. మన ఆఫీసుల్లో సాధారణంగా సర్వర్ రూమ్ అని ఒకటి ఉంటుంది. కొంతమంది నిపుణులైన నెట్వర్క్ ఇంజనీర్స్ కంటిన్యూస్గా ఆ సర్వర్స్ని మానిటర్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉంటారు. దానికోసం కంపెనీ సర్వర్ రూమ్ కోసం కొంత ప్లేస్ అనేది అలాట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మ్యాన్ పవర్ అనేది ఆ టాస్క్ మీద ఆల్వేస్ వర్క్ చేస్తూ ఉండాలి. అదే సర్వర్స్ని కనుక మనం AWS EC2 సర్వీస్ ద్వారా పొందగలిగితే ఫిజికల్గా సర్వర్స్ కోసం ప్లేస్ అలాట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే అతి తక్కువ మ్యాన్ పవర్ అవైలబిలిటీతో కూడా ఆ సర్వర్స్ని మనం మెయింటైన్ చేయవచ్చు. సాధారణంగా ఏంటంటే మన డేటా సెంటర్ని ఆఫీస్లో మెయింటైన్ చేస్తున్నప్పుడు అవసరమయ్యే మ్యాన్ పవర్లో పోలిస్తే అందులో 10% మ్యాన్ పవర్ తోటి మనం ఈ విర్చువల్ మిషన్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఈ సర్వర్స్ అనేవి మనకి రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్తో కాన్ఫిగర్ అయ్యి అవైలబుల్గా ఉంటాయి. మైక్రోసాఫ్ట్ వాళ్ళ కోసం విండోస్, ఇంకా లినక్స్, ఉబుంటు, ఇలా రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి విర్చువల్గా రెడీగా ఉంటాయి. క్లౌడ్ సర్వీసెస్లో ఉండే మరొక ఫీచర్ ఏంటంటే
మనం సర్వీస్ని ఉపయోగించుకున్న టైంకే మనీ పే చేయొచ్చు. అవసరమైన టైంలో సిస్టమ్ని రన్నింగ్ స్టేటస్లో పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు. మిగిలిన సమయంలో స్టేటస్ని స్టాప్కి మార్చేస్తే ఆ టైంకి బిల్ అనేది జనరేట్ అవ్వదు. ఈ సిస్టమ్ రన్నింగ్ స్టేటస్లోకి మార్చడం, స్టాప్ చేయడం లాంటివి మనం ఆటోమేషన్ ద్వారా కూడా చేసేయచ్చు. అంటే ఏదైనా ఒక ఏపీఐ క్రియేట్ చేసుకుని దాన్ని ఒక స్కెడ్యూల్ పెడతాం అనమాట. మార్నింగ్ ఈ టైంకి ఆ ఏపీఐ రన్ అవ్వాలి అంటే మైక్రో సర్వీస్ లాగా అనమాట. ఈవినింగ్ ఈ టైంకి అవ్వాలి అంటే మార్నింగ్ రన్ అవుతున్న ఆ మైక్రో సర్వీస్ ఏం చేస్తుందంటే సిస్టమ్ని స్టార్ట్ చేస్తుంది. ఈవినింగ్ 6 o'clock స్టాప్ చేసేయాలి అంటే ఎగ్జాక్ట్ 6 o'clockకి ఆ సర్వీస్ స్టాప్ అయిపోతుంది అనమాట. ఇలా స్కెడ్యూలింగ్ చేయడానికి కూడా మనకి క్లౌడ్ కంప్యూటింగ్లో ఆప్షన్స్ ఉన్నాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుంటాం. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే హ్యూమన్ ఎర్రర్స్ అంటే పొరపాటున ఎవరైనా స్టాప్ చేయడం మర్చిపోతే ఏమవుతుంది, బిల్ అనేది అన్నెసరీగా జనరేట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాటిని వర్క్ ఆటోమేషన్ చేయడం ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మనం అమెజాన్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో EC2 గురించి ఏం చెప్పారో అనేది చూద్దాం. Amazon Elastic Compute Cloud is a web service that provides secure and scalable computing power in the cloud. It was designed to facilitate web-scale cloud computing for developers. Amazon EC2's simple web service interface allows you to effortlessly obtain and configure capacity. It offers complete control of your computing resources and allows you to work in Amazon's proven computing environment. అంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మేము ఇస్తున్న EC2 సర్వీస్ ద్వారా మా ప్రూవెన్ కంప్యూటింగ్ ఎన్వైర్న్మెంట్లో, అంటే అది ప్రూవ్ అయింది. ఎలా ప్రూవ్ అయింది? ఆల్రెడీ చాలామంది దాని మీద వర్క్ చేసి సక్సెస్ అయ్యారు. దట్స్ వై ఇట్ ఈస్ ప్రూవెన్. ఓకే, స్కేలబుల్ అండ్ సెక్యూర్ కంప్యూటింగ్ పవర్. స్కేలబుల్, ఆటో స్కేల్ అవుతూ ఉంటుంది, పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఆటోమేటిక్గా. అండ్ సెక్యూరిటీ పరంగా కూడా మాది చాలా సెక్యూర్ అని చెప్తున్నారు. ఇట్ వాజ్ డిజైన్ టు ఫెసిలిటేట్ వెబ్ స్కేల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫర్ డెవలపర్స్. అంటే డెవలపర్స్కి కావాల్సిన సొల్యూషన్స్ అన్నీ మేము మా దాంట్లో ఇస్తాము. డేటాబేస్ పరంగా కానీ, అప్లికేషన్స్ పరంగా కానీ, ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ పరంగా కానీ మేము మీ దాంట్లో మీకు ఫెసిలిటేట్ చేస్తాము. అమెజాన్ EC2 సింపుల్ వెబ్ సర్వీస్ ఇంటర్ఫేస్ అలౌస్ యూ టు ఎఫర్ట్లెస్లీ అబ్టైన్ అండ్ కాన్ఫిగర్ కెపాసిటీ. ఈ మా సింపుల్ వెబ్ సర్వీస్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా కాన్ఫిగర్ చేసుకునే కెపాసిటీ మీకు వస్తుంది. ఇట్ ఆఫర్స్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ యువర్ కంప్యూటింగ్ రిసోర్సెస్. కంప్లీట్ కంట్రోల్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న హార్డ్వేర్, మన ఏమేమి ఉంటున్నాయి, మనకు కావాల్సిన EC2 ఇన్స్టెన్స్లో అనేది మనమే డిఫైన్ చేసుకోవచ్చు. కావాలంటే ఫ్యూచర్లో మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. ఇలాంటి సౌకర్యాలన్నీ మేము మీకు ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? అమెజాన్ EC2 ఆఫర్స్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ కాంప్రహెన్సివ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. అతిపెద్ద ప్లాట్ఫామ్ ఇది. మాది కాంప్రహెన్సివ్, సమగ్రంగా మీకు కావాల్సిన ప్రతి రిక్వైర్మెంట్ని మేము ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తాము అని చెప్తున్నారు. విత్ ఇన్ ద చాయిస్ ఆఫ్ ప్రొసెసర్, స్టోరేజ్, నెట్వర్క్, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ పర్చేజ్ మోడల్. మీకు కావాల్సిన ప్రాసెసర్స్ ఏంటన్నది మీరే పిక్ చేసుకోవచ్చు. స్టోరేజ్, మీకు ఎంత స్టోరేజ్ కావాలన్నది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెట్వర్క్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఈ రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి ఈ రోజున ప్రపంచంలో. అలాంటి సోఫిస్టికేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా మా దగ్గర మీకు అవైలబుల్ అవుతాయి. అండ్ పర్చేజ్ మోడల్ అంటే ఏంటంటే మీకు ఎలాంటి EC2 ఇన్స్టెన్స్ కావాలి. మనకి హై ఎండ్కి ఒక ప్రైస్ ఉంటుంది, లో ఎండ్కి ఒక ప్రైస్ ఉంటుంది. మనకి ప్రతి వాళ్ళకి హై ఎండ్ మోడల్ అవసరం లేదు. మన చిన్న రిక్వైర్మెంట్స్కి చిన్న మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా రకరకాల పర్చేజ్ మోడల్స్ ఉన్నాయి మాకు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీ ఆఫర్ ద ఫాస్టెస్ట్ ప్రాసెసర్స్ ఇన్ ద క్లౌడ్ అండ్ వీఆర్ ద ఓన్లీ క్లౌడ్ విత్ ఏ 400 Gbps ఈథర్ నెట్వర్క్. మేము మీకు ఫాస్టెస్ట్ ప్రాసెసర్స్ని మీకు సప్లై చేస్తాం. ప్రాసెసర్ ఫాస్ట్గా ఉంటే మన వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. దట్స్ వాట్ దే ఆర్ గోయింగ్ టు ఆఫర్. అండ్ 400 Gbps ఈథర్ నెట్వర్క్. వీ హ్యావ్ ద మోస్ట్ పవర్ఫుల్ GPU ఇన్స్టెన్సెస్ ఫర్ ద మిషన్ లెర్నింగ్ చేసే వాళ్ళకి, ఇంకా గ్రాఫికల్ వర్క్ లోడ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే GPU ఇన్స్టెన్సెస్, గ్రాఫికల్ ప్రాసెసర్ యూనిట్. ఇది మోస్ట్ పవర్ఫుల్ గ్రాఫికల్ ప్రాసెసర్ యూనిట్ అనేది మేము సప్లై చేస్తాము అని చెప్తున్నారు. యాజ్ వెల్ ద లోయెస్ట్ కాస్ట్ ఇన్స్టెన్సెస్ బై ఇంటర్ఫేస్ ఇన్ ద క్లౌడ్. అలాగే మా ఇన్స్టెన్సెస్ మీరు తీసుకున్న దాంట్లో మీకు ప్రైస్ మిగిలిన క్లౌడ్ ప్రొవైడర్స్తో కంపేర్ చేస్తే మావి మీకు చాలా తక్కువగా వస్తాయి అని చెప్తున్నారు. అది ఎవరికి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే. వీళ్ళు చెప్తున్నారు ఇలాగా. అలాగే మనం మన రిక్వైర్మెంట్ని బట్టి మనం రకరకాల క్లౌడ్ వెండర్స్ దగ్గర కంపేర్ చేసుకుని తీసుకుంటూ ఉంటాం ఏదైనా సరే. ఓకే, ఈ విధంగా కావాలంటే మా దాంట్లోకి వెళ్ళి చూడండి అని చెప్పి లింక్ కూడా ఇస్తున్నారు. ఇలాంటి పర్ఫెక్ట్ ఎన్వైర్న్మెంట్లో మీకు మా EC2 ఇన్స్టెన్సెస్ అనేవి అవైలబుల్ అవుతాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. EC2 ఇన్స్టెన్స్ ఏ విధంగా తీసుకోవాలి, మనకున్న రిక్వైర్మెంట్ ఏంటి,
దాని ప్రకారం మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అదంతా మీకు నేను వాళ్ళ వెబ్సైట్లోనే చూపిస్తాను. మన రిక్వైర్మెంట్ ఏంటి, దానికి ఏ విధమైన ఇన్స్టెన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ మనీ ఇన్వెస్ట్ చేయలేదు కనుక వాళ్ళకి ఫ్రీ సర్వీసెస్ ఇస్తారు. ఆ ఫ్రీ సర్వీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్. మనకి EC2 ఇన్స్టెన్స్లో ఎన్ని రకాల EC2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అన్న విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సాధారణంగా మనం EC2 ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. మెమరీ ఆప్టిమైజేషన్ చేసుకోవాలా, లేకపోతే యాక్సిలరేట్ కంప్యూటింగ్, ఇట్లాంటి రకరకాల రిక్వైర్మెంట్స్ కోసం మనకి EC2లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ జనరల్ యూసేజ్. ఈ జనరల్ యూసేజ్లో మనకి టీ సిరీస్ ఉంది, M సిరీస్, ఇట్లా రకరకాల సిరీస్లు ఉన్నాయి. దాని ఫీచర్స్ ఏంటి అన్నవి మనకి కింద ఇచ్చారు. ఏ యూజ్ కేసెస్లో వీటిని యూజ్ చేయొచ్చు, డెవలప్మెంట్ కోసం, బిల్డ్ చేయడం, టెస్ట్ కోసం, లేకపోతే మీరు మొబైల్ యాప్స్ డెవలప్ చేస్తుంటే దానికి ఇది యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు మీరు. ఓకే, నెక్స్ట్ ఫర్ ఆప్టిమైజ్డ్ ఫర్ కంప్యూటింగ్, దీనికి C సిరీస్ ఇచ్చారు. వీటిల్లో మనకి రకరకాల ఇన్స్టెన్సెస్ ఉంటాయి. మన అవసరాన్ని బట్టి మన బిల్డింగ్ స్ట్రక్చర్ని ఒకసారి చెక్ చేసుకుని వీటిల్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లార్జా లేకపోతే మీడియమా, ఇందులో ఎన్ని VCPUs ఉంటాయి, మెమరీస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో మెన్షన్ చేస్తున్నారు. తర్వాత మెమరీ ఆప్టిమైజేషన్, యాక్సిలరేట్ కంప్యూటింగ్, ఆప్టిమైజ్డ్ ఫర్ స్టోరేజ్, ఇలాంటి రకరకాల డేటాబేస్ కోసమా ఏంటిది అన్నది, ఇన్స్టెన్స్ రిసోర్సెస్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ ఇన్స్టెన్స్ టైప్స్ని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ గో విత్ దట్, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇందులోను. ఇనీషియల్గా చేసే EC2 నేర్చుకుంటున్న వాళ్ళకి వీటి గురించి కంప్లీట్గా అర్థం కాకపోవచ్చు. మనం EC2 అంటే ఏంటి, దాంతో వచ్చే ఫీచర్స్ ఏంటి, అలాంటివన్నీ మనం తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు సాధారణంగా ఇలాంటివన్నీ కూడా సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఇలాంటి వాళ్ళందరూ కూడా వీటిని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ లెవెల్ పర్సన్స్ అనమాట. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి, క్లయింట్ దేనికోసం ఆ ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ కన్సిడర్ చేసి వాళ్ళకి సూట్ అయ్యే ఇన్స్టెన్స్ ఏంటి అన్నది కన్ఫర్మ్ చేసుకుని దాని ప్రకారం వాళ్ళు ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్. నెక్స్ట్, బెనిఫిట్స్ ఆఫ్ EC2 అనే సర్వీస్ వల్ల మనకి వస్తున్న బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను AWS వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకొచ్చినవే. అవేంటంటే, నెంబర్ 1 ఎలాస్టిక్ వెబ్ స్కేల్ కంప్యూటింగ్, 2 కంప్లీట్లీ కంట్రోల్డ్, 3 ఫ్లెక్సిబుల్ క్లౌడ్ హోస్టింగ్ సర్వీసెస్, 4 డిజైన్ ఫర్ యూజ్ విత్ అదర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, 5 రిలయబుల్, 6 సెక్యూర్, 7 ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ 8 ఈజీ టు స్టార్ట్. ఇవి ఏంటి అన్నది ఒక్కొక్క పాయింట్నే మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ వన్, ఎలాస్టిక్ వెబ్ స్కేల్ కంప్యూటింగ్. Amazon EC2 enables you to increase or decrease capacity within minutes, not hours or days. You can commission hundreds or even thousands of server instances simultaneously. Of course, because this is all controlled with web service APIs, your application can automatically scale itself up and down depending on its needs. అంటే ఏంటంటే, మనకి ఎలాస్టిక్ వెబ్ స్కేల్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, మనకి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కెపాసిటీస్, ఒక EC2 సర్వర్ యొక్క కెపాసిటీని కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే డిక్రీజ్ చేసుకోవచ్చు. దానికేమి అవర్స్ అండ్ డేస్ కూడా అక్కర్లేదు. విత్ ఇన్ మినిట్స్ మీరు ఇలా చేసుకునేలాగా మనకి అవకాశం ఉంది EC2లో. అండ్ మనం థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ని సైమల్టేనియస్గా రన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వర్క్ అంతా చేయడానికి ఈ సర్వర్లో కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, డిక్రీజ్ చేసుకోవాలన్నా, లేకపోతే సర్వర్ని ఆన్ చేసుకోవాలన్నా, ఆఫ్ చేసుకోవాలన్నా, వీ కెన్ గో విత్ వెబ్ సర్వీస్ APIs. సో దానివల్ల ఏంటంటే ఆటోమేటికల్లీ అప్లికేషన్ కెన్ ఆటోమేటికల్లీ స్కేల్ ఇట్ సెల్ఫ్ అప్ అండ్ డౌన్ డిపెండింగ్ ఆన్ ఇట్స్ నీడ్స్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఈకామర్స్ వెబ్సైట్ ఉందనుకోండి, కొన్ని డేస్లో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ సర్వర్స్ అనేవి ఆటోమేటిక్గా కెపాసిటీ పెరగాలి. ఉన్న సర్వర్స్ తోటి ఒక్కొక్క రోజులో వర్కౌట్ అవ్వదు, కెపాసిటీ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ డేస్లో కానీ, వాళ్ళు అనౌన్స్ చేస్తున్న స్పెషల్ డేస్లో కానీ కస్టమర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది అటాక్ అవుతారు వాళ్ళ వెబ్సైట్లోకి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జిస్టింగ్ సర్వర్స్ కెపాసిటీ పనిచేయదు. సో అప్లికేషన్స్ క్రాష్ అయిపోతాయి. సర్వర్స్ క్రాష్ అయిపోతే అప్లికేషన్స్ అన్ని డౌన్, ఏం మీకు అక్కడ ఏమి రన్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఆటో స్కేలింగ్ కెపాసిటీ ఉందంటే మనకి సర్వర్ కెపాసిటీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు.
కస్టమర్స్ తాకిడి తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ సర్వర్స్ అలాట్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మన అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అనమాట. దట్స్ వాట్ ఇట్ ఈస్ సెయింగ్ హియర్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ కంప్లీట్లీ కంట్రోల్డ్. ఏం కంట్రోల్ అవుతుంది? యూ హ్యావ్ కంప్లీట్లీ కంట్రోల్ ఆఫ్ యువర్ ఇన్స్టెన్సెస్. మన ఇన్స్టెన్సెస్ యొక్క కంప్లీట్ కంట్రోల్ అనేది మన చేతిలోనే ఉంటుంది. ఏ విధంగా మన చేతిలో ఉంటుంది? యూ హ్యావ్ రూట్ యాక్సెస్ టు ఈచ్ వన్ అండ్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్ యాజ్ యూ వుడ్ ఎనీ మిషన్. యూ కెన్ స్టాప్ యువర్ ఇన్స్టెన్స్ వైల్ రిటర్నింగ్ డేటా ఆన్ యువర్ బూట్ పార్టిషన్ and then subsequently restart the same instance using web service APIs. వెబ్ సర్వీస్ APIs యూజ్ చేసుకుని మనం కావాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే స్టాప్ చేసుకోవచ్చు. మనకి మన అప్లికేషన్, మన EC2 ఇన్స్టెన్స్ మీద కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. మనం ఏం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఒక జాబ్ లాగా రన్ చేసుకుని ఈ టైంకి ఇది ఆన్ అవ్వాలి, ఈ టైంకి ఇది ఆఫ్ అవ్వాలి, నా సర్వర్ ఈ టైంకి ఆన్ అయిపోవాలి, మార్నింగ్ 9 o'clock ఆన్ అయిపోవాలి, ఈవినింగ్ 6 o'clockకి ఆఫ్ అయిపోవాలి అని చెప్పి మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ మనం చేసుకోవడం వల్ల కంప్లీట్ కంట్రోల్ అన్నది మన చేతిలోనే ఉంటుంది. ఆ తర్వాత యూ హ్యావ్ ఆల్సో యాక్సెస్ టు ద కన్సోల్ ఆఫ్ అవుట్పుట్ ఆఫ్ యువర్ ఇన్స్టెన్సెస్. మనకి కన్సోల్ అవుట్పుట్ అనే ఇన్స్టెన్సెస్ యొక్క కంప్లీట్ కన్సోల్ అవుట్పుట్ అనేది కూడా మనకి యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్, ఫ్లెక్సిబుల్ క్లౌడ్ హోస్టింగ్ సర్వీసెస్. యూ హ్యావ్ ద చాయిస్ ఆఫ్ మల్టిపుల్ ఇన్స్టెన్స్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్. అంటే ఏంటంటే మనకి రకరకాల ఇన్స్టెన్స్ టైప్స్ మనకి అవైలబుల్ అవుతాయి. కాస్ట్ కంట్రోలింగ్ కావచ్చు, లేకపోతే పెర్ఫార్మెన్స్ బాగుండే టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ కావచ్చు. రకరకాల ఇన్స్టెన్సెస్ వాళ్ళు షోకేస్లో ఉంటాయి. మనకు కావాల్సిన మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఏం కావాలి, అప్లికేషన్స్ రన్ చేసుకునే నార్మల్ ఒక ఇన్స్టెన్స్ సరిపోతుందా, లేకపోతే హై డేటాబేస్ మెయింటైన్ చేసే సర్వర్స్ కావాల్సి వస్తాయా, ఇలాంటి వాటిలో మన రిక్వైర్మెంట్ ప్రకారం మనకు కావాల్సిన ఇన్స్టెన్స్ టైప్ను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, విండోస్ కానీ, లినక్స్ కానీ, ఉబుంటు, ఇలాంటి ఏవైతే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయో అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ తోటి మనకి సర్వర్స్ అవైలబుల్ అవుతాయి. మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ని మనం సెలెక్ట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. ఓకే, నెక్స్ట్ వన్, డిజైన్ ఫర్ యూజ్ విత్ అదర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. Amazon EC2 works in conjunction with Amazon Simple Storage Services, Amazon Relational Database Services, and Amazon Simple Queue Service to provide a complete solution for computing, query processing and store access a wide range of applications. దీని అర్థం ఏంటంటే, మీరు నా పాత వీడియోల గురించి కనుక చూసినట్లయితే నేను రోల్స్ గురించి మాట్లాడాను. ఆ రోల్స్ గురించి మాట్లాడినప్పుడు నేను ఏం చేశానంటే, ఒక EC2 ఇన్స్టెన్స్కి S3 పర్మిషన్ యాక్సెస్ చేయడానికి ఒక రోల్ ఒకటే అసైన్ చేశాను. దానివల్ల ఏమైంది, మీరు ఆ వీడియో ఒకసారి చూడండి. అక్కడ నేను చేసినందువల్ల ఏమైందంటే, నేను CLI త్రూ వర్క్ చేశాను. అదే టైప్లో మీరు ప్రోగ్రామాటికల్గా కూడా వర్క్ చేయొచ్చు. ఆ CLI త్రూ వర్క్ చేస్తున్నప్పుడు నేను యాక్సెస్కి, సీక్రెట్కి సప్లై చేయకుండానే S3 తోటి కమ్యూనికేట్ చేయగలిగాను. ఓకే, ఎలా అంటే నేను దానికి ఒక రోల్ అసైన్ చేశాను. ఆ రోల్కి పర్మిషన్స్ ఉన్నాయి S3 తోటి కమ్యూనికేట్ చేయడానికి అనమాట. అలాగే RDS తోటి సింపుల్ క్యూ సర్వీస్ అనే సర్వీస్ ఒకటి ఉంటుంది. దాంతో కూడా మనం ఇలా మన EC2 ఇన్స్టెన్స్ నుంచి కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే, ఇలా దానికి మనకు కావాల్సిన ఫ్రేమ్వర్క్ అంతా అవైలబుల్ ఉంటుందన్నమాట. ఇది చెప్తున్నా, డిజైన్ ఫర్ యూజ్ విత్ అదర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. అమెజాన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న రిమైనింగ్ సర్వీసెస్ తోటి కూడా మీరు EC2 నుంచి కమ్యూనికేట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ద నెక్స్ట్ వన్, రిలయబుల్. Amazon EC2 offers a highly reliable environment where replacement instance can be rapidly and predictably commissioned. అంటే ఏంటంటే, హైలీ రిలయబుల్ ఎన్వైరన్మెంట్. మీరు ఏదైనా ఒక సర్వర్ని ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్నారండి, కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ సర్వర్ కెపాసిటీ మనకి సరిపోవట్లేదు. సో నెక్స్ట్ ఇంకొక సర్వర్లోకి మార్చుకోవాలి మనం అనుకున్నామంటే, ఈజీగా ర్యాపిడ్గా మనం చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. దాంట్లో మనం కష్టపడాల్సింది కూడా జస్ట్ ఫ్యూ క్లిక్స్ అంతే. ఓకేనా? ద సర్వీస్ రన్స్ విత్ ఇన్ అమెజాన్స్ ప్రూవెన్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటా సెంటర్స్. విత్ ఇన్ ఆ సర్వీస్ అనేది అట్లా నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోను, డేటా సెంటర్స్లోనూ రన్ అవుతుంది. ప్రూవెన్ అంటే మా కెపాసిటీ అది అని చెప్పుకోవడం అనమాట, అంతే. తర్వాత సెక్యూర్. Amazon EC2 works in conjunction with Amazon VPC to provide security and robust networking functionality for your compute resources. Your compute instances are located in virtual private cloud with an IP range that you specify.
యూ డిసైడ్ విచ్ ఇన్స్టెన్స్ ఆర్ ఎక్స్పోజ్ టు ద ఇంటర్నెట్ అండ్ విచ్ రిమైన్ ప్రైవేట్. ఇక్కడ ఏంటంటే విపిసి అని చెప్పి మనకు ఒక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం క్రియేట్ చేసుకున్న ఈసీటీ ఇన్స్టెన్సెస్లో కొన్ని మన సర్వీస్ మనం సెలెక్ట్ చేసుకున్న రిసోర్సెస్, ఇక్కడ రిసోర్సెస్ అంటే ఏంటంటే అక్కడ మనం యూజ్ చేస్తున్న అమెజాన్ వాళ్ళు ఇస్తున్న రకరకాల సర్వీసెస్ అనమాట. వాటికి మనం నెట్వర్క్ ప్రొవైడ్ చేయొచ్చు. ఆ నెట్వర్క్ ద్వారా ఎక్స్ట్రా సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అంటే ఈసీ2ని ఒక సర్వర్ కింద చేంజ్ చేసుకున్నాం అనుకోండి. ఒక 2 సర్వర్స్ ఉన్నాయనుకుందాం. ఒక సర్వర్లో నేను డేటాబేస్ పెట్టాను, ఇంకొక దాంట్లో ఏదో సమ్ వెబ్ అప్లికేషన్ హోస్ట్ చేశాను. నా వెబ్ అప్లికేషన్ ఏం చేస్తుంది, అవసరమైనప్పుడు వెళ్ళి డేటాబేస్ తోటి కమ్యూనికేట్ అయ్యి కావాల్సిన డేటా తెచ్చుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే అప్లికేషన్ ఉన్న సర్వర్ని పబ్లిక్ ఉండాలి, డేటాబేస్ ఉన్నది పబ్లిక్ అవసరం లేదు. జస్ట్ ఆ రెండింటికి కమ్యూనికేషన్ బిల్డ్ చేయగలిగితే చాలు. అంటే అప్లికేషన్ హోస్ట్ చేసిన సర్వర్కి, తర్వాత ఈ డేటాబేస్ హోస్ట్ చేసిన సర్వర్కి కమ్యూనికేషన్ ఉంటే చాలు. ఈ డేటాబేస్ని ఎప్పుడు కూడా మనం పబ్లిక్ చేయకూడదు. అది ఒక సెక్యూరిటీ రీజన్ అనమాట. డేటాబేస్ ఎప్పుడు కూడా వయా అప్లికేషన్ మనం కమ్యూనికేట్ అవ్వాలి, కానీ డైరెక్ట్గా మనం కమ్యూనికేట్ అయ్యేలాగా పబ్లిక్ యాక్సెస్ ఉండకూడదు అనమాట. సో దానికోసం ఏం చేస్తారంటే విపిసి అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాని ద్వారా మనం అప్లికేషన్ త్రూ డేటాబేస్ తోటి కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట. అట్లా మనం కొన్ని రిసోర్సెస్నేమో ప్రైవేట్లో పెట్టుకోవచ్చు, కొన్నిటినేమో పబ్లిక్లో పెట్టుకోవచ్చు. అంటే అవుట్ సైడ్ డిస్క్లోజ్ చేయడానికి పర్మిషన్ లేనివి, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉండేవన్నీ కూడా ప్రైవేట్ పెట్టుకుని పబ్లిక్ ఉన్న వాటి ద్వారా వాటిని కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ నెట్వర్క్ ఈజ్ ALCs allows you to control inbound and outbound network access and from your instances. You can provision your EC2 resources as dedicated instances. ఈ డెడికేటెడ్ ఇన్స్టెన్సెస్ ఏంటనేది నెక్స్ట్ ఫ్యూ స్టెప్స్లో మనం ఎలాగో మాట్లాడుకుంటాం, డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ ఇక్కడ సెక్యూరిటీ అనే దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదే మాట అనమాట. మేము విపిసి అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తాం, ఆ విపిసి ద్వారా మీరు మీ రిసోర్సెస్కి కావాల్సిన సెక్యూరిటీని మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఇన్ఎక్స్పెన్సివ్. ఇది ఏ విధంగా ఇన్ఎక్స్పెన్సివ్ అంటే మన ఇన్స్టెన్సెస్లో పర్చేసింగ్ టైప్స్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఏ విధంగా ఇన్ఎక్స్పెన్సివ్ అన్నది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అన్ని ఇన్స్టెన్సెస్ని మనం ఒకేలాగా ట్రీట్ చేసి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కొన్నిటిని షార్ట్ టర్మ్ కోసం వాడే ఉంటాయి, కొన్నిటిని లాంగ్ టర్మ్ కోసం మనం వాడే ఉంటాయి, కొన్ని అవసరం నిమిత్తం అప్పటికప్పుడు వాడుకునే ఉంటాయి. సో దానికి తగినట్లుగా మనం మన ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అదే ఇన్స్టెన్స్ పర్చేసింగ్ ఆప్షన్స్. దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. తర్వాత ఇన్స్టెన్స్ పర్చేసింగ్ ఆప్షన్స్. దీనివల్ల ఏంటంటే మనకి ఇన్స్టెన్స్ పర్చేస్ చేయడంలో అమెజాన్ వాళ్ళు మనకి రకరకాల ఆప్షన్స్ ఇస్తారు. దానివల్ల మనకి ఫినాన్షియల్గా బెనిఫిట్ అవుతుంది అనమాట. అంటే ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్, రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్, స్పాట్ ఇన్స్టెన్సెస్ అండ్ డెడికేటెడ్ హోస్ట్స్ అని చెప్పి ఈ ఒక రీజియన్లో ఒక డేటా సెంటర్లో ఉన్న సర్వర్స్ని, ఒక రీజియన్లో ఉన్న సర్వర్స్ని అమెజాన్ వాళ్ళు కేటగిరైజ్ చేస్తారనమాట. కొన్ని ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ అని, కొన్ని రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ అని, కొన్ని స్పాట్ ఇన్స్టెన్సెస్ అని, కొన్ని డెడికేటెడ్ హోస్ట్స్ అని చెప్పి కేటగిరీ చేస్తారు. వీటిల్లో ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ అంటే ఏంటంటే మనకి అవసరమైనప్పుడు, మనకి ఏదో ఒక వర్క్ చేయాల్సి వచ్చింది, ఇమీడియట్గా మనకు ఒక సిస్టమ్ కావాలి. సో వెళ్ళి కావాల్సిన ఒక సిస్టమ్ సెలెక్ట్ చేసుకుని మనం అవసరమైన టైం వాడుకుని తర్వాత స్టాప్ చేసేయచ్చు, లేకపోతే టెర్మినేట్ చేసేయచ్చు. అలా చేయడం వల్ల ఏంటంటే మనం ఎంతసేపు వాడుకున్నాము అన్నదానికి మాత్రమే, మన డిమాండ్ ఎంతసేపు అన్న దాని ప్రకారం మాత్రమే మనకి బిల్ అనేది జనరేట్ అవుతుంది. అది ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్. తర్వాత రిజర్వ్ ఇన్స్టెన్స్. ఈ రిజర్వ్ ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే కొంత పర్టికులర్ కాలానికి మనం ఆ ఇన్స్టెన్స్ని అద్దెకి తీసుకున్నట్టు అనమాట. అంటే ఒక 1 yearకి కానీ ఒక 3 yearsకి కానీ మనం ఒక కమిట్మెంట్ ఇస్తాం వాళ్ళకి. అండ్ ఆ కమిట్మెంట్ ప్రకారం మనం ఆ ఇన్స్టెన్స్ని రెంట్కి తీసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అయితే ఇందులో 3 రకాలు ఉన్నాయి: నో అప్ ఫ్రంట్, పార్షియల్ అప్ ఫ్రంట్ అండ్ ఆల్ అప్ ఫ్రంట్. ఇదేంటంటే ఆల్ అప్ ఫ్రంట్ అంటే ఏంటంటే 3 ఏళ్ళకి ఒకేసారి తీసేసుకుని, లేకపోతే ఏడాదికి ఒకేసారి తీసేసుకుని దానికి తగినట్లుగా బిల్ ముందరే పే చేసాడు అనమాట. దానివల్ల ఏంటంటే ఈ రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ కంపేర్ చేస్తే మనకి 30 to 70% డిస్కౌంట్ వస్తుంది. అప్ టు 70% అయితే డిస్కౌంట్ వస్తుంది మనకి. అది మనం చూస్ చేసుకునే మోడ్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే మనం ఆల్ అప్ ఫ్రంట్ అంటే ముందరే నేను ఒక 3 yearsకి తీసుకుని 3 yearsకి ఒకేసారి ముందే పే చేస్తాను అనుకోండి, ఆన్ డిమాండ్ ఇందులో వచ్చే ఇన్స్టెన్స్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా అది చాలా చాలా తక్కువ ప్రైస్కి మనకు వస్తుంది. 30 to 70% కేటగిరీలో మినిమం ఏముందో అదే వస్తుంది అనమాట మనకి. తర్వాత పార్షియల్ అప్ ఫ్రంట్ అంటే ఏంటంటే
ఒక పర్టికులర్ టైం కోసం మనం కమిట్మెంట్ ఇచ్చి తీసుకున్నాం కొన్ని ఈ 3 ఇయర్స్కి అని చెప్పి, అందులో సమ్ అమౌంట్ మనం ముందరే పే చేసేస్తాం, హాఫ్ అమౌంట్ ఏదో ముందరే పే చేసేసి రిమైనింగ్ అమౌంట్ని మంత్లీ పే చేస్తాము అని చెప్తాం అనమాట. దానివల్ల ఏంటంటే ఆల్ అప్ ఫ్రంట్తో పోలిస్తే కొంచెం ఎక్కువ పడుతుంది, కాకపోతే ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్తో పోలిస్తే చాలా తక్కువకి వస్తుంది అనమాట. తర్వాత నో అప్ ఫ్రంట్. ఈ నో అప్ ఫ్రంట్ అంటే ఏంటంటే మనం తీసుకుంటాం ఇన్ని సంవత్సరాలకు ఒకసారి కమిట్మెంట్ ఇస్తాం, కానీ మనం ఏమీ ముందరే పే చేయం దానికి అనమాట. కాకపోతే ఏంటంటే దీనికి 3 ఇయర్స్కి ఇవ్వరు వాళ్ళు, 1 ఇయర్కి మాత్రమే ఇస్తూ ఉంటుంది రిజర్వ్ ఇన్స్టెన్స్ అనమాట. ఈ రిజర్వ్ ఇన్స్టెన్సెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంత బెనిఫిట్ ఉంటుంది కంపేర్ విత్ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్పాట్ ఇన్స్టెన్సెస్. ఈ స్పాట్ ఇన్స్టెన్సెస్ అంటే ఏంటంటే మనకి షార్ట్ టర్మ్, అప్పటికప్పుడు మనకు సిస్టమ్ కావాల్సి వచ్చింది, అది ఎక్కువసేపు కాదు, కొంచెం చిన్న వర్క్ ఏదో చేయాల్సి వచ్చింది, ఏదో ఒక అప్లికేషన్ని టెస్ట్ చేయాల్సి వచ్చింది, అది ఫ్యూ అవర్స్ చాలు. అయితే ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ తీసుకోవచ్చు, కానీ దానివల్ల ఏంటంటే ఎక్కువ ప్రైస్ అవుతుంది. దాంతో పోలిస్తే స్పాట్ ఇన్స్టెన్సెస్ అనేవి తక్కువ పడతాయి అనమాట. అంటే ఇక్కడ ఆప్షన్ అనమాట. అక్కడ యాక్చువల్గా ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్కి ఒక 10 రూపాయలు అవుతుంది అనుకోండి, వీడు ఏమంటాడంటే 1 రూపీ అని చెప్పి పెడతాడు. నువ్వు దాని మీద ఆప్షన్, నువ్వు పాట పాడుకో, నువ్వు ఎంత కావలిస్తే ఎంత, నువ్వు ఎక్కువ పాడితే కనుక నీకే ఇస్తాను ఇన్స్టెన్సెస్ అని చెప్తాడు అనమాట. సో అది ఏంటంటే చాలా తక్కువకి వస్తుంది, కంపేరిటివ్లీ ఆన్ డిమాండ్తో చూస్తే 90% నువ్వు సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు అనమాట. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, నువ్వు ఆ అమౌంట్ వాడు చెప్పిన అమౌంట్కి బిడ్ చేసి తీసుకున్నా కూడా, మన సొంతమని వాడు చెప్పినా కూడా, మళ్ళీ ఎవడన్నా మనకంటే ఎక్కువ పే చేసేవాడు కనుక దొరికాడంటే వాడికి ఇచ్చేస్తాడు ఇన్స్టెన్సెస్ని. ఒక 2 మినిట్స్ ముందర మనకు చెప్తాడు, బాబు ఇదిగో నేను వాడికి ఇచ్చేస్తున్నాను, నీది ఏమైనా ఉంటే ఖాళీ చేసుకో అని చెప్పి. సపోజ్ అది ప్రాబ్లం స్పాట్ ఇన్స్టెన్స్లో. కాకపోతే ఏంటంటే షార్ట్ టర్మ్ వర్క్ అనమాట. అంటే ఇది ఇంకో చోటు కూడా వాడుతూ ఉంటారు తెలుసా. ఇప్పుడు ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, సమ్ ఫెస్టివల్ డేస్లో అప్పుడు సడన్గా ట్రాఫిక్ పెరుగుతూ ఉంటే లోడ్ బ్యాలెన్స్ చేయడానికి వేరే సర్వర్స్ అవసరం అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే అది కొన్ని అవర్సే ఉంటాయి కదా. ఇప్పుడు సడన్గా ట్రాఫిక్ పెరుగుతుంది మన అప్లికేషన్ కంటే, అది కొన్ని అవర్సే ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇమీడియట్గా తగ్గిపోతూ ఉంటుంది, ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంత ఫాస్ట్గా తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే సడన్గా వస్తున్న ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఏంటంటే స్పాట్ ఇన్స్టెన్సెస్ని వాడుతూ ఉంటారన్నమాట. అయితే వీటిని ఎప్పుడు కూడా ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్లో చాలా తక్కువ వాడతారు. ఇలాంటి ఇమీడియట్గా రిక్వైర్మెంట్స్ కోసం పర్వాలేదు, ఇన్ కేస్ ఇమీడియట్గా పోయినా కూడా పర్వాలేదు అనుకున్నా కూడా, నో ప్రాబ్లం అయితే కనుక అలాంటి చోట్ల మాత్రమే స్పాట్ ఇన్స్టెన్సెస్ని వాడుతూ ఉంటారు. లేకపోతే మనం పర్మనెంట్గా నేను ఏదో అప్లికేషన్ హోస్ట్ చేసుకుంటానంటే దానికోసం స్పాట్ ఇన్స్టెన్స్ అనేది పనికిరాదు. ఓకే, తర్వాత డెడికేటెడ్ హోస్ట్. Amazon EC2 dedicated host is a physical server with EC2 instance capacity fully dedicated to your use. అండ్ ఏంటంటే ఇది కూడా EC2 ఇన్స్టెన్స్ లాంటిదే, మనమే ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ లాగానే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంది ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్లో అనమాట. ఏంటంటే కొన్నిసార్లు ఒక రీజన్లో మనం ఇప్పుడు ఒక ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ తీసుకున్నాము, కొంతసేపు వర్క్ చేసి టెర్మినేట్ చేయలేదు, స్టాప్ చేసాం, మళ్ళీ తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నాము అనుకుని మనం దాన్ని జస్ట్ స్టాప్ చేసాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకి ఆ కోట అనమాట, మనకి వాడు ఏం చేస్తాడు, ఒక నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని తీసుకెళ్ళి ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ అని చెప్పి పెడతాడు. మనం స్టాప్ చేసినప్పుడు ఏంటంటే వేరే వాళ్ళు వేరే సిస్టమ్ తీసుకున్నా కూడా ఆ కోటాలో కంపేర్ చేసుకుని, మనకి సిస్టమ్ అవైలబుల్ లేదనుకోండి, బాబు నీకు సిస్టమ్ అవైలబుల్ లేదు, వేరే వాళ్ళు తీసుకున్నారు దీన్ని, నువ్వు కొంతసేపు వెయిట్ చేయని చెప్తారనమాట. వీ కరెంట్లీ డూ నాట్ హ్యావ్ సఫిషియంట్ X4 X లార్జ్ కెపాసిటీ ఇన్ ద అవైలబిలిటీ జోన్. మీరు సెలెక్ట్ చేసుకున్న అవైలబిలిటీ జోన్లో, మీరు చెప్తున్న అవైలబిలిటీ జోన్లో మీకు ఆ సిస్టమ్ అవైలబుల్ లేదు, ఆ రేంజ్ మీరు కొంతసేపు వెయిట్ చేయాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో అలా ఏంటంటే ఆన్ డిమాండ్లో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట. ఇలాగ అప్పుడప్పుడు వస్తుంది, దాని మీద మనకి ఇష్యూస్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ మనం తీసుకుని స్టాప్లో ఉన్నదాన్ని స్టార్ట్ చేస్తుంటే, బాబు ఇక్కడ అవైలబుల్ లేవు, నీ కోటా మీ ఆ అవైలబిలిటీ జోన్కి ఉన్న కోటా ఫుల్ఫిల్ అయిపోయింది, నువ్వు కొంతసేపు వెయిట్ చేసి తీరాల్సిందే అని వాడు చెప్తూ ఉంటాడు అనమాట. ఆ ప్రాబ్లం మనకి డెడికేటెడ్ హోస్ట్లో రాదు. ఎందుకంటే డెడికేటెడ్ హోస్ట్ అంటే మనకే ఖచ్చితంగా కంప్లీట్గా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనకే ఇచ్చేస్తాడు, ఆ హార్డ్వేర్ కెపాసిటీ అంతా మన కోసం మాత్రమే ఉంటుందన్నమాట. దానికి బిల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఆటోమేటిక్గా. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నారు, ఎగ్జిస్టింగ్ సర్వర్ బౌండ్ సాఫ్ట్వేర్ లైసెన్సెస్ ఇంక్లూడింగ్ మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్, SQL సర్వర్, SUSE లైనిక్స్ ఎంటర్ప్రైజ్ సర్వర్, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ సర్వర్, ఇలాంటివన్నీ కూడా ఇన్బిల్ట్గా మీకు ఇస్తాం మేము అని చెప్పి చెప్తున్నారు. మీరు మళ్ళీ పని కట్టుకుని SQL సర్వర్ కావాలంటే దాన్ని లైసెన్స్ తెచ్చుకుని వచ్చి మళ్ళీ దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పి చెప్తున్నారు.
మరి అలా ఉన్నప్పుడు కొంచెం కాస్ట్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ టాపిక్స్ అన్నీ మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటాం, డోంట్ వరీ ఎట్ ఆల్. కాకపోతే ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. EC2 ఇన్స్టెన్స్ అంటే వెళ్ళి జస్ట్ పిక్ చేసుకుని వర్క్ చేసుకోవడం అనే కాదు, అందులో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మన అవసరాన్ని బట్టి షార్ట్ టర్మ్లో అయితే ఒక టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ తీసుకోవచ్చు, కాదు లాంగ్ టర్మ్ కోసం అంటే ఇంకొక టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అయితే తీసుకోవచ్చు. అవి ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇలాంటివి ఉంటాయి అని మీకు తెలిస్తే ఇనీషియల్గా, తర్వాత మనం అవి ఏంటి అనేది డీప్గా తర్వాత నేర్చుకోవచ్చు. దానికోసం ఇదంతా. ఓకే, ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్, రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ అండ్ స్పాట్ ఇన్స్టెన్సెస్, డెడికేటెడ్ ఇన్స్టెన్సెస్. తర్వాత ఈజీ టు స్టార్ట్. Quickly get started with Amazon EC2 by visiting the AWS Management Console to choose pre-configured software on Amazon Mission Images. అమెజాన్ మిషన్ ఇమేజెస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అదేంటంటే టెంప్లెట్ లాంటిది అనమాట. మనం ఏం చేయొచ్చు అంటే ఒక EC2 ఇన్స్టెన్సెస్ని లాంచ్ చేసినప్పుడే అందులో కొన్ని సాఫ్ట్వేర్స్ను మనం ఇన్స్టాల్ చేసేయచ్చు, స్క్రిప్టింగ్ రాసుకుని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అది మనం ఎలాగో చేస్తాం ఫ్యూచర్లో, డోంట్ వరీ. కాకపోతే ఇది తెలుసుకోండి మనం అనమాట. అయితే ఇప్పుడు మనకు ఏదో ఒక 100 ఇన్స్టెన్సెస్ నేను క్రియేట్ చేయాలనుకున్నానండి. ఇవాళ ఒక 10 చేసి పక్కన పెట్టాను. మళ్ళీ రేపు 10 చేయాలంటే మళ్ళీ ఆ స్క్రిప్టింగ్ అంతా కాపీ ఎక్కడో పెట్టుకుని మళ్ళీ దాన్ని కాపీ పేస్ట్ చేసుకునే బదులు అమెజాన్ మిషన్ ఇమేజెస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. ఆ ఇమేజ్ క్రియేట్ చేసేసుకుని కావాల్సినప్పుడు ఆ ఇమేజ్ని యూజ్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ని ఈజీగా క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అమెజాన్ మిషన్ ఇమేజెస్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుంటాం, డోంట్ వరీ. బట్ ఈ విధంగా చేయొచ్చు అని మీకు తెలియాలి, అదొకటే నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఓకే, ఇవన్నీ అమెజాన్ వాళ్ళు మనకి చెప్తున్న బెనిఫిట్స్. ఓకే, తర్వాత ఫ్రీ అవర్స్. ఇప్పుడు నేను మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను, అమెజాన్లో చాలా సర్వీసెస్ ఫ్రీగా ఉంటాయి. కొన్ని పర్టికులర్ పీరియడ్కి ఫ్రీ, కొన్ని ఏమో లైఫ్ లాంగ్ ఫ్రీ అని చెప్పాను. ఇప్పుడు S3 బకెట్ ఉందనుకోండి, అది లైఫ్ లాంగ్ ఫ్రీ, 5 GB వరకు మనకి లైఫ్ లాంగ్ ఫ్రీ అదనమాట. లైక్ యువర్ జీమెయిల్, మన జీమెయిల్ చూడండి, గూగుల్ అకౌంట్ చూడండి, మొత్తం అన్ని సర్వీసెస్ మీరు జీమెయిల్ యూజ్ చేసుకుంటారా, గూగుల్ డ్రైవ్ యూజ్ చేసుకుంటారా, లేకపోతే ఫొటోస్ యూజ్ చేసుకుంటారా, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకుంటారా, ఏమైనా చేసుకోండి, అన్నీ కలిపి 15 GB ఫ్రీ. ఆఫ్టర్ దట్ దానికి ఛార్జ్ పడుతుంది. అలాగే S3 అనే సర్వీస్ కూడా 5 GB వరకు ఫ్రీ లైఫ్ లాంగ్, తర్వాత ఛార్జ్ పడుతుంది. అలాగే EC2 కూడా అనమాట. EC2 ఏంటంటే ఫస్ట్ 12 మంత్స్ క్లియర్గా వినండి, ఫస్ట్ 12 మంత్స్ మంత్లీ 750 అవర్స్ ఫ్రీ. ఓకే, ఏం ఫ్రీ? మంత్లీ 750 అవర్స్. మనం ఎన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకుంటే అన్నీ కాదు, కొన్ని ఉన్నాయన్నమాట. ఈ T2 మైక్రో అని చెప్పి ఒక ఇన్స్టెన్స్ ఉంది, అలాగే కొన్ని ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయన్నమాట. అవి మాత్రమే ఫ్రీ. అది కూడా ఏంటి, కంప్లీట్గా ఫ్రీ కాదు, అది కూడా ఏమి కంప్లీట్గా ఫ్రీ కాదు. మంత్లీ 750 అవర్స్ మాత్రమే ఫ్రీ. మనం ఇప్పుడు 10 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసాం అనుకోండి, 750/10 75 అవర్స్ మాత్రమే ఫ్రీ ఒక్కొక్క దానికి. ఆ తర్వాత అంటే 75 అవర్స్ అంటే ఏంటి, 3 days తర్వాత ఇంకొక గంట పని చేసి తర్వాత అక్కడి నుంచి బిల్ పడిపోతూ ఉంటుంది అనమాట మనకి. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే ఎన్ని ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసినా 12 months లోపే కదా, ప్రతిదీ 750 అవర్స్ ఫ్రీ ఏమో అనుకుంటూ ఉంటారు తెలియక. కాకపోతే అది 750 అవర్స్ ఫ్రీ కాదు, ఓన్లీ అన్ని ఇన్స్టెన్సెస్ కలిపి మంత్లీ 750 అవర్స్ మాత్రమే ఫ్రీ. ఓకేనా, అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మనం అమెజాన్ EC2 గురించి డిస్కస్ చేసుకున్న థియరిటికల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాక్చువల్గా మీకు చెప్తానని చెప్పిన 4th one ఏంటంటే ఒక EC2 ఇన్స్టెన్స్ని లాంచ్ చేయడం ఎలాగా అని. కాకపోతే చూస్తుంటే ఇప్పటికే చాలా లెంగ్తీ అయిపోయినట్లు అయిపోతుంది మన వీడియో. అందుకని ఏం చేస్తానంటే EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేయడం ఎలాగా అన్నది ఒక సెపరేట్ వీడియోలో చెప్తాను. ఓకే, బాయ్ బాయ్.